బియ్యం పిండి ఇలా గట్టిగా తడిపి ఉండ్రాలు మధ్యలో చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి. పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసేయాలి. మీకు 21, 9 గణపతికి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇట్లా నెయ్యి వేసుకోవాలండి. నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇవి ఇలా వేసుకోవాలి. ఇవి ఉండ్రాలు ఇలా చేసుకోవాలండి. సేమియా వేసుకున్నాక ఈ ఉండ్రాలు వేసుకోవాలి. దాంట్లో ఉడకాలి. విడివిడిగా అవుతాయండి. ఉండ్రాళ్ళ పాయసం బెల్లంతో వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలండి. ఇలా ఉడికాక ఈ నీళ్ళు వంపేసుకోవాలండి. వంపి మంచి గిన్నెలో వంపుకోవాలి. మళ్ళీ దీన్ని పులుసు చేసుకోవచ్చండి. ఇలా నీళ్ళు వంపేసుకున్నాక ఈ బెల్లం వేసుకోవాలండి. ఇలా ముక్కలు చేసుకోవాలి. బెల్లము చిన్న ముక్క. ఇలా కలుపుతుండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి. లూజ్ కలుపుకోవాలి. కలుపుకోవాలండి. కరిగిపోయిందండి. ఇలా కరిగాక ఈ పిండి నీళ్ళు ఇందులో పోసుకోవాలి. పోసుకుంటూ కలుపుకోండి. చిక్కగా అవుతుంది. అది తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. బాగుంటుంది. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బియ్యం పిండి పోసుకోవడం వల్ల. ఇలా ఉడికి దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలండి. లేటుగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉండ్రాళ్ళ తాలికల పాశం రెడీ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.